ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఈ వీడియోలో చూపించబోతున్నా. అయితే ఈ ప్లేస్ మన ఆంధ్రలోనే ఉన్నది. వనజంగి అని పిలుస్తారు. ఇది వైజాగ్ దగ్గరలో ఉన్నది. ఈ వీడియోలో మొత్తం మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎలా చేరుకోవాలి మరియు ఎక్కడ స్టే చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నా ఈ వీడియోని చూడండి. ఇక ఫ్రెండ్స్, మా వారు నేను మా అమ్మ వాళ్ళ ఊరు పండక్కి వెళ్ళిపోతే వైజాగ్ వెళ్తున్నానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ వనజంగి చూడడానికి వెళ్ళారు. ఇక ఈ వనజంగి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవేంటి అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా మనం వైజాగ్ చేరుకొని వైజాగ్ నుంచి పాడేరు వెళ్ళి పాడేరు నుంచి ఈ వనజంగి అనేది చేరుకోవచ్చు. వైజాగ్ నుండి పాడేరు 115 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పాడేరు చేరుకోవడానికి ఎక్కువగా బస్సులు ఉంటాయి. ఇక్కడ బైకులు కూడా రెంట్కు దొరుకుతాయి. బైక్ మీద కూడా పాడేరు చేరుకోవచ్చు. ఇక రెండవ మార్గము అరకు సందర్శించి అరకు నుండి వనజంగి రావాలి అనుకునేవారు బస్సులో లేదా షేర్ జీపుల్లో రావచ్చు. అరకు నుండి పాడేరు 45 కిలోమీటర్లు ఉంటుంది. పాడేరు నుండి వనజంగి చేరే మార్గంలో హోటల్స్ ఉంటాయి. అక్కడ మీరు స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. పాడేరు నుండి వనజంగి పార్కింగ్ ఏరియా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మీరు వనజంగి సన్ రైజ్ పాయింట్ సందర్శించాలంటే పార్కింగ్ ఏరియా నుండి 3.5 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తే కొండపైకి చేరుకోవచ్చు. మీరు ఇక్కడ స్టే చేయడానికి క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి. అవి ఎక్కడ అంటే పాడేరు నుండి 1 కిలోమీటర్ దూరం ముందుకు వెళ్తే పాడేరు నుండి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే వనజంగి చెక్ పాయింట్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో ఎన్నో క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి. చెక్ పాయింట్ నుండి పార్కింగ్ ఏరియా 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ కూడా క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి. పాడేరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో E3 రిసార్ట్ ఉంది. అక్కడే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ స్టే చేశారు. ఇక్కడ ఆ రిసార్ట్ వాళ్ళే అన్ని సదుపాయాలు వాళ్ళే కల్పించారంట. అయితే E3 రిసార్ట్ చాలా చాలా బాగుందని మా వారు అన్నారు. ఇది ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అక్కడ నైట్ ఉండటానికి 3 మెంబర్స్కి టెంట్ ఒకటి వేశారంట. వాళ్ళు మనకి 3 మెంబర్స్కి 900 తీసుకున్నారు. 2 మెంబర్స్కి అయితే 800 తీసుకున్నారట. అలాగే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు 1200 తీసుకుంటారంట. వాళ్ళు మనకి ఫైర్ క్యాంప్ కూడా ఫ్రీగానే వేస్తారంట. మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదని అన్నారు. మా వారు ఇలాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వెళ్తారనమాట. అయితే ఈ టెంట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను, చూడండి. ఈ టెంట్లో బెడ్ ఒకటి ఉంటుంది. బ్లాంకెట్స్ వాళ్ళే ఫ్రీగానే ఇస్తారు. చాలా చాలా బాగుంది E3 రిసార్ట్ అని మా వారు అన్నారు. ఇక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ క్యాబిన్స్ కూడా ఉంటాయి. ఈ క్యాబిన్స్ కూడా చాలా బాగున్నాయంట. ఇక ఇక్కడి నుండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కొండపైకి 3 గంటలకే బయలుదేరిపోయారంట. ఈ E3 రిసార్ట్ నుంచి కార్ పార్కింగ్ ఏరియా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి. అంత చీకటిగానే ఉంటుంది నడిచి వెళ్ళే దారి. వెళ్ళే మార్గము సెల్ ఫోన్ లైట్స్ వేసుకొని నడుచుకొని వెళ్ళాలి. ఇది ఎలా ఉంటుందనేది మా వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ 4:30 కల్లా ఇక్కడికి చేరిపోయారు. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఎంత బాగుంది కదా చుట్టూ ఉన్న వ్యూ అంతా చాలా చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. చుట్టూ కొండలు, మేఘాలు, చల్లని గాలి, చుట్టూ జనాలు, అందరూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది కదా. చాలా అద్భుతంగా ఉంది కదా. మనం లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్లు మాత్రం సందర్శించాలి ఫ్రెండ్స్. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారంట. ఇక వెళ్ళేదారి ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే ఈ ట్రెక్కింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో రెస్ట్ తీసుకొని వెళ్ళవచ్చు. పార్కింగ్ ఏరియా నుంచి 700 మీటర్ల పైకి వెళితే
ఫస్ట్ స్టేజ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి చూస్తే క్రింద ఉన్న క్యాంపింగ్ సైట్స్ కనబడతాయి. ఎక్కువగా నడవలేని వాళ్ళు ఇక్కడ ఫస్ట్ స్టేజ్లోనే మేఘాలను చూడవచ్చు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ల పైకి నడిస్తే సెకండ్ స్టేజ్ చేరుకోవచ్చు. ఇదే కల్లాల్బాయ్ అంటారు. ఇక్కడ వరకే వెహికల్స్ వస్తాయి. మనము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండే వెహికల్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు నడిస్తే థర్డ్ స్టేజ్ చేరుకోవచ్చు. ఇక్కడ ఈ థర్డ్ స్టేజ్లోని సన్ రైజ్ పాయింట్ చూడవచ్చు. 3 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు కార్ పార్కింగ్ ఏరియా నుండి ఒకరికి 100 రూపాయలు ఇస్తే ఘాట్ రోడ్లో 2 కిలోమీటర్లలో ఆటోలో లేదా జీప్లో తీసుకుని వెళ్తారు. ఇక్కడి నుంచి కొండపైకి వ్యూ పాయింట్ చూడడానికి 1 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. నేను ముందు చెప్పడం మర్చిపోయాను, చెకింగ్ పాయింట్ దగ్గర ఒకరికి 50 రూపాయలు తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు ఈ వ్యూ పాయింట్, ఈ అద్భుతమైన ప్లేస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళండి మరియు మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నా వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.